రోజులు రావాలమ్మా రావాలమ్మా అర్థంగా పరిగెత్తున్నారు గోవింద అందరూ కూడా దండ పట్టుకుని గురుగారి మీద వేయాలి తల్లి అందరూ కూడా గోవింద అంటే వేయాలి గోవింద బాబు చంద్రబాబు తామని చెప్తాం హలో గోవింద స్వామి రాజు పోయింది శంకుపాటి సంటిపాటి సూర్య చంద్రరావు సత్యవతి గారు మామూలు కుమారులు కోళ్ళు మనవరాళ్ళు కలిపి ఏనాడో పూర్వకాలాన్ని మొక్కు ఈనాడు చేస్తున్నారు కాబట్టి తల్లికి ఎన్నుకున్న వారికి గురువు గారికి తులసమాల వేసి ఏమిస్తే ఏముంటుందమ్మా ఆ కలుగున్న కట్టాచేతము అలాగే 500 రూపాయి వారి పేరున గోవుడు భూమి సంపద భోగభాగ్యాలు ఇచ్చి వారి ఇంట వేపయ్యి ఎలవెలగా పాడుతుంది కాకు ఒక్కొక్కరు వాళ్ళ మీద 7 సార్లు నూనె వడ్డించాలి 7 సార్లు నూనె కాళ్ళ మీద వడ్డించాలి గోవింద
కూర్చిన మహనీయులమ్మ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం అండి. వాట రామసుందరమ్మ తాలూకా వెల్ల అనే గ్రామంలోని వెలస పుట్టారు. వారు వరణానికి కాపులమ్మ. వారింటి పేరు చిక్కారండి. చిక్కాల కాకయ్య కామయ్య అనే మహానుభావులిద్దరూ కళాకారులు. తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలలు పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నోటారా కవ కూర్చిన కదండి. నోటారా కవ కూర్చిన కథ తల్లి. ఇది ఒక రామాయణం కాదు, ఒక భారతం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కదా. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి అరివేలి మంగాదేవి తల్లికి కళ్యాణం అండి. ఏ గుడి ఎక్కడుందో, ఏ గోపురం ఎక్కడుందో కల్లారా చూసి నోటారా కవ కూర్చిన కదా. ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టిపాటి చెల్లిపోయారమ్మా. ఆ శెట్టి కాయలు కోసుకుని మన ఊరూరా తిరిగి అమ్ముకుంటా ఉన్నామండి. ఊరు తిరిగి తమ్ముకుంటున్నాం. మహానుభావులు వెల్ల గ్రామస్తులు వరణాన్ని కాపులమ్మ. వారింటి పేరు సిక్కాల వారు. సిక్కాల కాతయ్య గారు కామయ్య గారు మాలాంటి కళాకారులకు ఎంతో మందికి మాలిగేళ్లు నోట్లోకి వెళ్ళి భోజనం పెట్టి మహానుభావులు ఇద్దరు చెల్లిపోయారు కాబట్టి ఆ ఇళ్ళ మీద ఇద్దరు మహానుభావులు లేరు కాబట్టి అమ్మ కూర్చున్న సభ వారందరూ కూడా చిన్నలు పెద్దలు పూజలందరూ కూడా భగవంతుల మీద భారమేసి మా యందు దయించి ఒకసారి గట్టిగా గోవిందనామస్మరించారు. గోవింద స్వామి వెంకటరమణ గోవింద గోవింద. అరే బాబు ఎంకన్నా ఆ ఊర్లో ఈ ఊర్లో గోవింద అనకపోయినా గాని ఈ శంకర మా అందరూ కూడా గోవిందనామం గట్టిగా పెడుతున్నాం. ఉన్నారు పచ్చిపరుపు సమేత ఉన్నారు. గోవింద భూములైన విద్యాదానం చేసిన మహానీయులు ఎవరు ఎవరంటావా? రామసుందరపురము రాజుండ్రి మండలము
మంగమ్మ సాగారు మంగమ్మ సాధము మహిముగా చెప్పు. తెల్ల తెల్లగా తెల్లారి గంగోయి. తెల్ల తెల్లగా తెల్లారి గంగోయి. పెదగా పూసాటము పిల్లలంగా చెప్పు. నాకు విద్యాదానం చేస్తున్న మహానీలమ్మ రామసుందరపురం తాలూకా గుబ్బల వారి పేటలోని వారి వరణానికి పచ్చిక బజ్జీలే పట్టలు లెక్కలు తిన్నారమ్మ మిరగ బజ్జీలు ఊరుపాట పచ్చి తిన్నామనుకుని ఇలాగా ఆటో గోరు పచ్చుకొని ఇచ్చింది అయినా రే బాబు ఏమండి? అడిగే బజ్జీలు మిరగ బజ్జీలు కాదురా నాయన ఏ బజ్జీలండి? వరణానికి శక్తి బజ్జీ ఆ బజ్జీలండి. వారి ఇంటి పేరు ఎనమతల వారు పేరు శ్రీనివాసరావు గారు మీ మొదటి గురువు గారు నా విద్యాదానం చేసిన మొదటి గురుగా ఆ. అంటే యనమదల శ్రీనివాసరావు గారండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు ప్రసిద్ధి పొందిన మహానీయులండి అలా పూజిండు కళాకారులు ఆ. నా విద్యాదానం చేసిన రెండవ గురుగారు ఎవరండి? వసుంధరపురము రాజుల తాలూకమ్మ. నరసాపురపేట తీరా. రామచంద్ర పరమాయ రేసేపేరమ్మ. వరణానికి తెగబడి చేసుకుంటాము. వరణానికి తెగబడి చేసుకుంటాము. ఇంటి పేరేంటో తెలిసిన వారు. ఇంటి పేరేంటో తెలిసిన వారు. రావు పేరు చంద్రరావు గురువు గారంగా. ఈ సభలోని నా గురువు సంగా వందనమయ్య. నిదాన గురువు గురువుగారు పాత్రే గుర్తుగా చెప్పుకున్నామండి విఘ్నేశ్వర పాత్ర గుర్తుగా చేసుకున్నాం రసమతి పాత్ర చక్కగా పాడేమండి అంటే మనం ఇప్పుడు చెప్పబోయే తిరుమల తిరుపతి దేవస్థానము కదా ఆహా. అంటే ఈ శంకరపుత్రం గ్రామంలోని మహానుభావుల ఇంటికాడ 3 కథలుగా చెప్పాలి బాబు. ఒక ఆదిశక్తి, హృదయం చెప్పాలి ఒక శ్రీనివాస, కళ్యాణం పాడాలి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇవో శిరస చెప్పాలండి ఈవో చరిత్రగత చెప్పాలి. ఆహా. ఈ కూర్చున్న సభవారిని కూర్చోండి. ఏమని? ఈ క్వాలిటీ కుల సంబరం ఏమిటి అనుకోవచ్చు. ఓ. అంటేనమ్మా ఆహా. కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ ఓ. లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ ఆ. లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు ఆ. కథ చెప్పించుకుని ఆహా. తప్ప గాని అరప్ప గాని ఏసీ గాని అరకేజీ కానివ్వండి వాళ్ళ వెలిగించి కోళ్ళ సంబరం చెప్పించుకుంటే ఆ. వారి కుటుంబం సత్యశ్యామలంగా ఉంటదని ఆ. వారి సంవత్సరం పాలు పొంగునట్టు పొంగుతుందని ఆహా. వారి వ్యాపారం ఎత్తుగా ఉంటదని ఆ. ఈనాడు మా పెద్ద ఊరు గారు మనకు చెప్పబడి ఉన్నది. ఆ. అందుకే చేత ప్రతి ఊరికి ఆ. ప్రతి తల్లికి ప్రతి పల్లికి ప్రతి చెల్లికి ఆ. అలాగే రామ గోవింద చూస్తే బోరైపోతుంది బాబు. అవునండి. గదిలోకి వెళ్ళిపోదాం పోయింది.